హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ప్రెగ్నెన్సీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈజీగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా 25th మే రోజు ఆ టైంలోకి 5th మంత్ ఉండింది నాకు. అప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్ 9.1 ఉంది. 11.5 నుంచి 16.5 దాకా గ్రామ్స్ ఉండాలి మనకి హిమోగ్లోబిన్ అనేది బ్లడ్లో. మళ్ళీ జూలై 24th చేయించుకుంటే అంటే అప్పుడు ఆల్మోస్ట్ 7th మంత్ అనమాట. అప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. 9.1 నుంచి 9.6 గ్రామ్స్కి ఇంప్రూవ్ అయింది. సో అది కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని డాక్టర్స్ చెప్పారు. ఇది కూడా మనకి చాలా తక్కువ కదా ప్రెగ్నెన్సీలో, అందులో మళ్ళీ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కదా. ఇక్కడ 9 అంటే సెప్టెంబర్ 9th ఈ టైంలో నాకు 9th మంత్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ బ్లడ్ ఇంప్రూవ్ అయింది. హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇక్కడ చూడండి ఎంత ఉంది, ఇక్కడ చూద్దాం. హిమోగ్లోబిన్ లెవెల్స్ 11.2 గ్రామ్స్ ఇంప్రూవ్ అయింది ఇక్కడ. సో నాకు ఓకే, ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీలో ఈ మాత్రం ఉంటే చాలు, బెటర్ అన్నమాట. నాకు హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఇంప్రూవ్ అయ్యాయి అంటే నార్మల్గా నేను డైలీ ఆఫ్టర్నూన్ టైంలో ఇలా పప్పులో ఏదో ఒక ఆకుకూర వేసి తీసుకునేదాన్ని. బాగా ఒక 10 to 15 minutes సాల్ట్ వాటర్లో నానబెట్టి గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి ఇలా తీసుకున్నాను. ఆల్మోస్ట్ చాలా టైమ్స్ ఈ 8th మంత్ స్టార్టింగ్ నుంచి అయితే మరీ ఎక్కువగా నేను పప్పుతో పాటు ఆకుకూర ఏదో ఒకటి యూస్ చేశాను. సో నాకు దీనివల్లనే నాకు చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు హిమోగ్లోబిన్ అయితే చాలా ఈజీగా ఇంప్రూవ్ చేసుకోగలిగాను. ఈ ఆకుకూరలతో పాటు కూడా మనకి ఎక్కువగా గోంగూరలో ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. గోంగూర, పాలకూర, తోటకూర ఇలాంటివి తీసుకున్నాను నేను ఎక్కువగా. సో వీటితో పాటు నేను పల్లీలు, బెల్లం కూడా తీసుకున్నాను. అప్పుడప్పుడు తీసుకున్నాను అనమాట, మరీ రెగ్యులర్గా కాదు. రెగ్యులర్గా అంటే నేను పప్పుతో ఆకుకూర తీసుకున్నాను. సో ఈ మాత్రం ఇలా తింటేనే మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అని అంటే మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు. మనం నార్మల్గా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో కాకుండా రెగ్యులర్గా పప్పులో ఆకుకూరలు యూస్ చేసుకొని తీసుకోవాలి ఎప్పుడైనా సరే. అన్ని ఆకుకూరలు నేను ఇలానే తీసుకున్నాను. పప్పు మనకు సరిపడా క్వాంటిటీ తీసుకుంటాను ఇక్కడ. దాంతోపాటు బాగా వాష్ చేసుకొని ఒక 10 to 15 minutes గోరువెచ్చని నీళ్ళల్లో సాల్ట్ వేసి నానబెట్టుకొని ఇలా తీసుకుంటాను. అన్ని ఆకుకూరలు అంతే ఇలానే తీసుకుంటున్నాను. సో వీటిని మనం ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు పచ్చిమిర్చి కానీ మనం కారం కానీ యూస్ చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఎక్కువగా పచ్చిమిర్చినే యూస్ చేశాను. ఈ పాలకూర, గోంగూర పప్పు కానీ, పాలకూర పప్పు కానీ, తోటకూర పప్పు కానీ దేనికైనా సరే నేను ఇక్కడ పచ్చిమిర్చి ఇక్కడ ఎక్కువగా యూస్ చేశాను. అలాగే గార్లిక్ వేసుకోవాలి. ఈ గోంగూరలో కొంచెం డిఫరెంట్గా మనం పల్లీలు కూడా వేసుకుంటాము. అన్ని ఆకుకూరల్లో కాదు, ఓన్లీ గోంగూర పప్పులో ఇలా పల్లీలు యాడ్ చేసుకుంటాను. సో మనకి ఇంట్రెస్ట్ ఉంటే వేరే పప్పుల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే జీలకర్ర అన్నిట్లోనూ సేమ్, అన్ని ఆకుకూరలతో చేసుకునే పప్పుకు సేమ్ ఇలా యాడ్ చేసుకోవాలి. పసుపు, జీలకర్ర, అలాగే గార్లిక్, పల్లీలు యూస్ చేసుకుంటే మనకి పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మామూలుగా తోటకూర అలాంటివి అయితే టొమాటో యూస్ చేస్తాను. ఇక్కడ మనకి గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి టొమాటోస్ అవసరం లేదు. ఇవి ఒక 3 to 4 వరకు విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది. సో ఇలా రెగ్యులర్గా నేను పప్పు అయితే తీసుకున్నాను. సో మీరు కూడా నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో కాకుండా నార్మల్ పర్సన్స్ అయినా సరే, మనం లేడీస్కి ఎక్కువగా మనకి బ్లడ్ అనేది అవసరం, హిమోగ్లోబిన్ అనేది చాలా అవసరం.
వెజిటేబుల్స్ కానీ ఇలా ఆకుకూరలతో పప్పు చేసుకోవడం కానీ రెగ్యులర్గా చేస్తే మనకి బ్లీడింగ్ అనేది మంత్లీ పోతుంది కాబట్టి ఇలా కవర్ చేసుకోవచ్చు హిమోగ్లోబిన్ని. ఈ ఆకుకూరలతో పాటు మనం ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి. లెమన్, బత్తాయి అలాంటివి తీసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల కూడా మనకి బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే పల్లీలు, బెల్లం కూడా మనం రెగ్యులర్గా తీసుకోవాలి. దాంట్లో కూడా ఐరన్ కంటెంట్ అనేది ఉంటుంది. సో మనం ఇలా ఈజీగా ప్రెగ్నెన్సీ టైంలో కానీ నార్మల్ టైంలో కానీ బ్లడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.